కొత్తగూడెం పట్టణం రామవరంలోని సాధనా క్రికెట్ గ్రౌండ్ నందు అంబేద్కర్ ఐటీఐ కరెస్పాండెంట్ అయినటువంటి వెలన్ కుమార్ గారి తండ్రి గారు అయినటువంటి దొరేస్వామి గారి జ్ఞాపకార్థము ఏదైతే రెడ్ బాల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారు ఇప్పటికీ 30 టీముల దాకా విచ్చేసినాయి. ఏదైతే ఈ యొక్క టోర్నమెంట్ ఉందో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనలో దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వీళ్ళందరినీ కూడా త్వరలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఒక 15 మంది నైపుణ్యం గల అంటే అత్యుత్తమైన క్రీడాకారులను ఎంపిక చేసి వీళ్ళని రాష్ట్ర స్థాయి వరకు శిక్షణ ఇప్పించి ఆ పై స్థాయికి పోయినా కూడా తీసుకురావాలని ఒక సదుద్దేశంతో వెలన్ కుమార్ గారు ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు స్వతహాగా కూడా కొత్తగూడెంలో సుమారు 32 సంవత్సరాల నుంచి అంబేద్కర్ ఐటీఐని నెలకొల్పి ఎంతోమంది బహుజన బిడ్డలకు విద్యను అభ్యసించడమే కాకుండా చాలా తక్కువ ఖర్చులతోటి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను అర్థం చేసుకొని కూడా ఫీజులు లేకపోయినా కూడా వాళ్ళని చదివించాలనే ఏకైక లక్ష్యంతో దొరేస్వామి గారు ఏదైతే లక్ష్యంతో ఈ కొత్తగూడెం పట్టణమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత నిరుద్యోగ పిల్లల కోసం నెలకొల్పినటువంటి ఐటీఐ ఏదైతే ఉందో ఐటీఐ కాకుండా దీని తదనంతరం కూడా వాళ్ళ యొక్క సొంత డబ్బులను వెచ్చించి వాళ్ళకున్న సంబంధాలతోటి చాలా ఇండస్ట్రీలలో నాకు తెలిసి చాలామంది యువకులకు అప్రెంటిస్టులు చేపించి ఉద్యోగాలు పొందుటకు ఆర్టిస్టులు అయితే సింగర్లో వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందటకు ఈ యొక్క అంబేద్కర్ ఐటీఐ కొత్తగూడెంలో ఉన్నది. యువత కూడా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి మనము 50 years వచ్చినా కూడా గట్టిగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 30 సంవత్సరాలు దాటినాక కూడా చిన్న చిన్న రోగాల బారిన పడుతున్నారు. అటువంటివి కాకుండా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ ఫిట్నెస్ ఉండటము ఇవన్నీ చేసుకొని మనం అందరం కూడా ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. టోర్నమెంట్ నిర్వహించడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కఠినమైన పరిస్థితి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా క్రికెట్ అంటేనే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు యువకులు. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఇంతమంది ఇన్ని టీములని ఆర్గనైజ్ చేసుకుంటా ఇంత పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు, అదే రకంగా క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి మానవ తప్పిదం వల్ల కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. కాబట్టి వాటిని మీరు కూడా సహృదయం భావంతో పాజిటివ్గా తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ వీళ్ళే కాకుండా ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కూడా వచ్చి కొత్తగూడెంలో పెట్టాలని చెప్పి, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చేరుతున్నటువంటి సాధారణ గ్రౌండ్లో ఉన్నతమైన ప్రమాణాలతో అంటే భవిష్యత్తులో మా వంతుగా కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే గతంలో ఈ గ్రౌండ్ ఇంత మంచిగా ఇక్కడ ఉందంటే మోయ భాస్కర్ అన్న, మోయ రమేష్ అన్న, అదేవిధంగా ఇక్కడున్న సాధన A-B టీము 2-3 టీంలు ఉన్నాయి. వీళ్ళ ఒక సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క గ్రౌండ్ కోసం చాలా కష్టపడి గతంలో ఉన్న అనుదీప్ కలెక్టర్ గారు దీనికి చాలా కృషి చేసి ఈ యొక్క గ్రౌండ్ ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేసేళ్ళు. దీని ఔన్నత్యాన్ని కాపాడుకుంటా భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండి ఈ గ్రౌండ్ అభ్యున్నతి కోసం ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించేందుకు మీరు కృషి చేయాలి. మా వంతుగా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.